ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు రుణమాఫీ చేయాలని గట్టు మండల మాజీ జడ్పీటీసీ బీఆర్ఎస్ నాయకురాలు భానుశ్యామల డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రతి రైతుకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీతో పాటు రైతు బంధును అందజేశారని వారు గుర్తు చేశారు. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి తప్పారని మండిపడ్డారు. ఇప్పటికే చాలా మంది రైతులకు రుణమాఫీ కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ 2 లక్షలు చేస్తానని మనకు ఎలక్షన్స్ అయిపోయిన డిసెంబర్లోనే చేస్తానే, తర్వాత ఆగస్టు 15 లోపు చేస్తానే, అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేయలేదు. దాదాపుగా గ్రామాల్లో 30-40% కూడా రైతులకు రుణమాఫీ కాలేదనేది వాస్తవం. కాబట్టి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మీరు రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని కోరుతున్నాము. ముఖ్యంగా మీరైతే ఎలక్షన్స్ ముందు ఏ ఆంక్షలు పెట్టలేదు. ఈరోజు అడ్డదిడ్డమైన ఆంక్షలు పెట్టి రైతులను మోసం చేస్తున్నారంటే ఈరోజు తెలంగాణ రైతాంగం బాధపడుతుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, ప్రతి రైతు కూడా సుఖ సంతోషాలతో ఎంతో ఆనందంగా ఉండేవాడు గ్రామాల్లో రైతులు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతు కూడా బాధపడే పరిస్థితి వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు? తెలంగాణ తల్లిని అవమానిస్తున్నారు, తెలంగాణ ఆడపడుచులను అవమానిస్తున్నారు. మీ స్థాయి